తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 17వ తారీఖు 3వ నెల 2026కు సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఒకేసారి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధుల్ని కేటాయించాలని భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతులకు 1,40,40 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 9,500 కోట్ల రూపాయలకి పైగా నిధులను అయితే ఈ రైతు భరోసా డబ్బుల కోసం అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు మనకి ఈ 17వ తారీఖు అంటే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు, ఏ జిల్లా నుంచి మొదలు చేసి ఏ జిల్లాలలో చివరిగా ఈ డబ్బులను అయితే విడతల వారీగానైతే పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఈ మొదటి విడత రైతు భరోసా డబ్బులను ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలని కూడా జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పంట పెట్టుబడుల సాయం కింద ఏడాదికి 3 విడతల్లో 3 సీజన్ల కింద ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే 6,000 రూపాయలని అయితే జమ చేస్తుంది. ఇక జమ చేసేటువంటి డబ్బులు కూడా ఎవరెవరికి జమ చేయనున్నారు, పీఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాలలో మనకి ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక మొత్తం చూసుకున్నట్లయితే 8,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు అయితే ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ నెల చివరి ఆఖరిలో నుంచి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు 6,000 రూపాయలను అయితే జమ చేసేందుకు సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసేందుకు దాదాపు 3 విడతల్లోనైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక 3వ విడత ఏప్రిల్ చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల రైతులకైతే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక మొదటిగా ఈ మార్చి నెల 28, 26వ తారీఖు నుంచి అయితే మొదటి విడత రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనిపైన పూర్తి స్పష్టతను అయితే ఇవ్వడం అయితే జరిగింది, అఫీషియల్ అప్డేట్. దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే రిలీజ్కు ఆమోదం తెలపడం అయితే జరిగింది. మొన్ననైతే ఈ డబ్బులు అస్సాం పర్యటనలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 కోట్లకు పైగా రైతులకైతే ఈ డబ్బుల మీదుగా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నట్లు సమాచారం. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 రూపాయలు ఒకేసారి మీ ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ముందుగానే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేపించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.